గత రెండు దశాబ్దాలుగా పార్టీలో ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్గా హరీష్ రావు వైపు చూసేవారు పార్టీ అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు పార్టీయే ట్రబుల్లో పడింది. ఎన్నికల తర్వాత అంతర్మదనం చెందుతుంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా సమీక్షలు జరుపుతుంది. ఇంతకు 10 ఏళ్లుగా బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క ఓటమితో ఎందుకు డీలా పడిపోయింది, ఎందుకు ఆందోళన చెందుతుంది? ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై అవిశ్వాస తీర్మానాలతో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకునే పని ప్రారంభించింది. ఏంటి బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? గత 10 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు గారు మనతో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరు మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇప్పటివరకు ఇవ్వలేదు. తొలిసారి మనతో జాయిన్ అవుతున్నారు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు నమస్కారం. నమస్తే అండి. దాదాపు 2001 నుంచి మీరు కేసీఆర్కి వెన్నంటున్నారు. పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమం మొత్తం ఉద్యమ సమయంలో మీరు ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ నేతలైనా, ఏ పార్టీ ప్రజలైనా, ఓటర్లైనా మీ వెంట నడిచారు. ఆ తర్వాత 10 ఏళ్ళు మీదే అధికారం, మీరు చెప్పిందే వేదం. ఇప్పుడు ఓడిపోయారు. కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది పార్టీలో. కళ్యాణ్ గారు, గెలుపు ఓటములు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైనటువంటివి. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇందిరాగాంధీ గారు ఓటమి చెందారు, ఎన్టీ రామారావు గారు ఓటమి చెందారు, బహుశా మేము కూడా ఓడిపోవచ్చు. మా 23 ఏళ్ల ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి, జయాలు ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. సరే, జయాలు వచ్చినంత మాత్రాన మేమేమీ పొంగిపోలేదు, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము ఓడిపోయింది కేవలం 1.85, 1.9%, అంటే అతి తక్కువ ఓట్ల శాతంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం. బట్ ఏది ఏమైనా ప్రజా తీర్పును ఎవరైనా శిరసా వహించాల్సిందే. ప్రజల తీర్పును తప్పకుండా మేము గౌరవిస్తాం. సో జరిగిన పొరపాట్లు ఏంటి, దాన్ని జాగ్రత్తగా మేము సమీక్షించుకుంటా ఉన్నాం. ఆ సమీక్షల సారాంశాన్ని పార్టీ పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా ప్రజల్లోకి వెళ్తాం. ఈరోజు ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర. ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. దాదాపు 420 హామీలు ప్రజలకు ఇచ్చారు. 6 గ్యారంటీల రూపంలో కొన్ని, పాలసీల రూపంలో కొన్ని, మేనిఫెస్టో రూపంలో కొన్ని, అన్నీ కలిపి 420 హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఆ హామీలు అమలు చేయించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. సరే, ఇందాక మీరు అన్నట్టు ఓడిపోయినారు కదా, మీరు ఏదో కుంగిపోతున్నారు. ఎందుకు కుంగిపోతామండి? ఇప్పుడు చాలా పార్టీలు ఓడిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 2 సార్లు ఓడిపోయింది. అంత మాత్రాన వాళ్ళు కుంగిపోయారు. కుంగిపోతే ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళ? ఇప్పుడు ఇంకోటి, మన దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు వరుసగా 3వసారి ఏ ప్రభుత్వం కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము వస్తాము, రికార్డ్ బ్రేక్ చేస్తామని అనుకున్నాం. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే 2వసారి గెలవలేదు కదా. రాజస్థాన్లో ఒకసారికే ప్రభుత్వం పోయింది, ఛత్తీస్గఢ్లో ఒకసారికే ప్రభుత్వం పోయింది, మధ్యప్రదేశ్లో ఒకసారి వచ్చింది, నిలుపుకోలేకపోయారు. సో కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిస్తే 2వసారి గెలవలేని పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. మేము 2 సార్లు గెలిచాము, 3వసారి కూడా అతి తక్కువ ఓట్ల శాతంతో ప్రభుత్వాన్ని కోల్పోయాం. బట్ అయినా కోల్పోయిన దానికి సహజంగా రివ్యూ చేసుకోవాలి. ఓటమిని ఏ నాయకుడైనా రిసీవ్ చేసుకోవాలి, ఓటమిని అర్థం చేసుకోవాలి, దాన్ని సమీక్షించుకోవాలి. కార్యకర్తలు ప్రజల అభిప్రాయాలను గౌరవించి సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం. మీరు రివ్యూ చేస్తున్నారు ఎందుకు ఓడిపోయామని, అయితే రిసీవ్ చేసుకున్నట్లేదు, ఇంకా ఓటమిని మీరు అంగీకరించినట్లు లేదు. ఏదో పొరపాటున ప్రజలు మాకు ఓటించారు, కాంగ్రెస్ను గ్రహపాటున గెలిపించారు, ఇలాంటి మాటలు మీ నుంచి వస్తున్నాయి. నో, దాన్ని ఎట్లా అంటాం. కానీ సరే, ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గోబల్స్ ప్రచారంలో కొంత ప్రజలు నమ్మారు. దాన్ని తిప్పికొట్టడంలో కొంత మేము ఫెయిల్ అయ్యామనేటువంటిది మాకు వస్తూ ఉంది. సో వాళ్ళు కొన్ని తప్పుడు మాటలను, మేము చెయ్యని తప్పులను కూడా మా మీద బురద జల్లే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం, కానీ కొన్ని ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటి అంచనా వాళ్ళకంతా ఉంది కదా. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ, ఆ పార్టీలో ఉన్నారు. సో ఈ రాష్ట్రము ఎంత బడ్జెట్ ఉంటుంది, దీని పరిమితి ఎంత, అంతా కూడా తెలుసు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏంటంటే అనేకమైనటువంటి హామీలను ఈరోజు ప్రజల ముందు పెట్టారు. సో ప్రజలు కూడా కొంత ఆశించవచ్చు. సరే, బీఆర్ఎస్
10,000 ఇచ్చింది రైతు బంధు, వాళ్ళు 15,000 ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ 2,000 పెన్షన్ ఇచ్చింది, వాళ్ళు 4,000 ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ ₹1,00,000 రుణమాఫీ చేసింది, వాళ్ళు 2,00,000 ఏకకాలంలో చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేకపోయింది, వీళ్ళు ఖచ్చితంగా ఇస్తామని అంటున్నారు. అట్లా సరే డెఫినెట్గా వాళ్ళు ఏమైనా కొంత ప్రజలు మెరుగ్గా ఉంటుందని ఆశించి ఉండొచ్చు. కానీ మాకు తెలుసు కదా, ప్రభుత్వంలో పనిచేసిన మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు ఇవి ఆచరణ సాధ్యం కాదు అని మాకు అర్థమవుతుంది. కానీ దాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో కానీ ప్రజల్ని ఒప్పించడంలో మేము వెనుకబడిపోయాం. ఎందుకంటే అట్లే మా మీద చేసిన బురద. మీరు కూడా ఇచ్చారు కదా హామీలు, అవన్నీ ఆల్మోస్ట్ మీరు కూడా మేము 2,00,000 రుణమాఫీ ఇవ్వలేదే. 2,00,000 రుణమాఫీ అంటే 40,000 కోట్లు. 2,00,000 రుణమాఫీ అంటే 40,000 కోట్లు ఏకకాలంలో ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? డిసెంబర్ 9వ తేదీన అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం 2,00,000 రుణమాఫీ. ఇంకా ఎవరన్నా అప్పులు తెచ్చుకోని వాళ్ళు ఉంటే వెళ్ళి తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తాము అని చెప్పారు. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తూ ఉంది. మరి 2,00,000 రుణమాఫీ రాలేదు. ఆ రోజు మేము ఆలోచించి ఇది సాధ్యం కాదని మేము ఆగిపోయాం. సో మేము చెప్పిన దాంట్లో పెన్షన్ విషయంలో కూడా మేమేమన్నా ఒకేసారి పెంచుతామని చెప్పలేము. మేము గ్రాడ్యువల్గా 5 ఏళ్లలో ఈ పెన్షన్ పెంచుతామని చెప్పాం. ప్రతి సంవత్సరం కొంత చొప్పున పెంచుతామని. వాళ్ళు ఏమన్నారు? మీకు డిసెంబర్ నెలలోనే 4,000 పెన్షన్, అమ్మా నీకు ఇప్పుడు 2,000 వస్తుంది, మళ్ళా నెల 4,000 డిసెంబర్లో ఇస్తాము అన్నారు. మేము ఇవ్వలేదే. ఉచిత కరెంటు మేము ఇచ్చామా? ఉచిత కరెంటు వాళ్ళు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. అది కొంచెం ఆచరణ సాధ్యం కాదు అని మేము భయపడి దాన్ని మేము ఇవ్వలేకపోయాము. వాళ్ళు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, ఆర్టీసీ మునిగిపోతుందేమో అని మేము వెనక ముందు ఆలోచించి ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పలేదు. కొన్ని మేము ఆచితూచి ఆచరణ సాధ్యమయ్యేంత వరకే మేము చెప్పాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏమైనా చేసి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నట్టు మేము 100 తప్పులైనా చెప్తాం, అబద్ధాలు చెప్తాం, మేము అధికారంలోకి రావాలనేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. సరే వాళ్ళు కొంతవరకు ప్రజలు నమ్మినారు. సో అల్టిమేట్గా ఇప్పుడు మా బాధ్యత ఏంది? వాళ్ళ హామీలు నిలబెట్టుకోవడం వాళ్ళ బాధ్యత. హామీలు అమలు చేసే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవడం, ప్రజల పక్షాన నిలబడి పోరాడేటువంటి బాధ్యతను ప్రజలు మాకు ఇచ్చారు. ఆ బాధ్యత మేము అంటే 50 రోజులైంది ఇప్పటికీ. వాళ్ళు 100 రోజుల సమయం అడుగుతున్నారు, 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అని. కానీ మీరు పదే ఇంకా హామీలు అమలు కావట్లేదు, ఇంకా చేయట్లేదు అని విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే మీరు కొంచెం తొందరపాటు పడుతుంది, బీఆర్ఎస్ అధికారం పోయి ఆగలేకపోతుంది అనే విమర్శ మీపై వస్తుంది. కళ్యాణ్, ఇప్పుడు మంచి క్వశ్చన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రజలకు కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది ఒక్కటైతే, ఇంకా కొన్ని హామీలు స్పెసిఫిక్ డేట్లు చెప్పారు. ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టు డిసెంబర్ 9వ తేదీ 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాము చెప్పారా లేదా? 1. 2, రైతు బంధు ఆ రోజు 10,000 రూపాయలు వేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆపివ్వడమే కాకుండా, ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000, మేము వచ్చిన తర్వాత అయితే 15,000 ఇస్తాము ఆగండి అన్నారు. మరి మీరు వచ్చారు, 15,000 ఇచ్చారా? దీనికి 100 రోజులు లేదు కదా, మేము రాగానే 15,000 ఇస్తామన్నారు. అందువల్ల మేము అడిగాం. 3వ విషయం, వడ్లు అమ్ముకోకండి, మేము వస్తున్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటాము అన్నారు. పాపం రైతులు వడ్లు ఆపుకున్నారు కళ్ళాల మీద. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ ఇవ్వలేదు, దానికి 100 రోజులు లేదు, రాగానే బోనస్ ఇస్తామన్నారు. అందువల్ల మేము అడిగాం. 3. 4, మీరు డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడుతుంది అని మీరే కదా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నవంబర్ బిల్లు కూడా కట్టకండి, ఎవరన్నా బిల్లు అడిగితే నా పేరు చెప్పండి, వెంకటరెడ్డి గారు చెప్పారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. అందువల్ల మీరే నవంబర్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డిసెంబర్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు చెప్పారు కనుకనే మళ్ళీ బిల్లులు ఎందుకు అడుగుతున్నారు, మీరు బిల్లులు కట్టొద్దని మేము ప్రజలకు పిలుపునిచ్చాం. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. అదేవిధంగా మీరు గుర్తు తెచ్చుకుంటే పెన్షన్ విషయంలో కూడా ఏమన్నారు, మేము రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం ఆసరా అని వృద్ధులకు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. మరి డిసెంబర్లో మళ్ళీ 2,000 పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు జనవరిలో 2,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. దానికి 100 రోజులు చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ 5 అంశాలు, బోనస్ కానీ, 2,00,000 రుణమాఫీ కానీ, 4,000 పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, కరెంటు బిల్లుల మాఫీ, దీనికి 100 రోజులు చెప్పలేదు. మీరు నవంబర్ నెలలోనే మేము కట్టొద్దని చెప్పిండ్రు, డిసెంబర్లో అమలు చేస్తామని చెప్పారు. ఇది మీరు చెప్పిన దాన్ని మేము గుర్తు చేసినామే తప్ప డిమాండ్ కూడా చేయలేదు. మేము ఎంతసేపు మీరు ఇట్లా అన్నారు, దీని సంగతి ఏందని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశాం. కానీ దానికి వాళ్ళు ఏం చేస్తుండ్రు, మేము ఎప్పుడైనా వాళ్ళ హామీని మేము గుర్తు చేస్తే దబాయిస్తున్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని ఒక మంత్రి గారు అంటారు,
రైతు బంధు అడిగితే ఇంకా నేను నోటితో చెప్పలేకుండా ఇంకొక మంత్రి గారు ఆగుతలేదా అని చెప్పి మాట్లాడే విధంగా ఇంకొక మంత్రి గారు మాట్లాడారు. ఇంకా పైగా కేసులు పెట్టడము, దబాయించడము, ఇది వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో కూడా మీరు చూసుంటారు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏమంటారు, అసలు నిరుద్యోగ భృతి ఇస్తామని మేము గ్యారంటీల్లో చెప్పలేదు, మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు ఆడేసినారు. అసలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. దాన్ని మీరు బ్లాటెంట్గా మేము చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పి దాటవేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? సరే, మీకు 100 రోజుల టైం ఉంది, వీ విల్ వెయిట్, నో ప్రాబ్లం. కానీ మిగతా అంశాలు ఏవైతే స్పెసిఫిక్గా మీరు డేట్లు చెప్పారో దాని గురించి మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా నేను 10 టీవీ ద్వారా ప్రజలకు, ప్రభుత్వం దృష్టికి కూడా తేవాలనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఏమవుతుందండి, ఫిబ్రవరి 2వ వారమో 3వ వారమో పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్ వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, కోడ్ వస్తే మరి కోడ్ మధ్యలో మీ 100 రోజులు నిండుతాయి. 100 రోజులు మీ అప్పర్ సీలింగ్ అండి. 50 రోజుల్లో చేయొద్దని రూల్ లేదు కదా, 30 రోజుల్లో చేయొద్దని నిబంధన లేదు కదా. మీ మార్చి 17వ తేదీకి కాంగ్రెస్ పార్టీ అన్న 100 రోజులు నిండుతాయి. మార్చి 17 అంటే ఏమవుతుంది, అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయం. మేమేమంటున్నాము, మీరు జీవోలు ఇప్పుడు ఇవ్వండి, అమలు మార్చి 17 నుంచే చేయండి, కావాలంటే 100 రోజులు నిండినాకనే చేసుకోండి. ఇప్పుడు జీవోలు ఇవ్వండి, ఎందుకంటే ఎన్నికలు జరిగే సమయంలో వడ్లు వస్తాయి. ఆ వడ్లకు మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి కదా, వానకాలం ఇవ్వలేదు, అట్లీస్ట్ యాసంగికన్నా ఇవ్వండి. 4000 పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు అయితే అవసరం లేదు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 2000కు బదులు 4000 ఇవ్వచ్చు కదా. మా కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 ఇచ్చాం. మీరు 2000ను డబులే, 10 అంతలు కూడా కాదు, మీరు డబుల్ చేసి 4000 ఇవ్వడానికి ఏ అడ్డంకి, ఏ దరఖాస్తు లేదు కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇవ్వండి అంటున్నాం. సో మై డిమాండ్ త్రూ 10 టీవీ, మీరు 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, ఆ 13 హామీల మీద ఆల్రెడీ స్పెసిఫిక్ డేట్లు ఇచ్చినరో వాటికి జీవోలు, క్యాబినెట్ నిర్ణయాలన్నీ, విధానపరమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి. రేపు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల ముందు కోడ్ వచ్చిందని చెప్పి మీరు దాటవేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అంటే హరీష్ గారు, మీరు ఈ మాట అన్నప్పుడల్లా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి చేయలేదు చాలా హామీలను, ఇప్పుడు 100 రోజులు కూడా ఓపికగా ఉండలేదా? 100 రోజులు కాకుండా 200 రోజుల్లో అమలు అవుతాయి. మాకు 5 ఏళ్ల టర్మ్ ఇచ్చారని మీరు గతంలో చాలాసార్లు. మేము మీలాగా 100 రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వలేదే, మీలాగా మేము డేట్లు పెట్టలేదే. డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ, ఫిబ్రవరి 1వ తేదీ నాడే మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తాం అని మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు పేపర్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీ యాడ్లు ఇచ్చి మీకు స్పెసిఫిక్ డేట్ చెప్పి ప్రజల్ని నమ్మించారు. జాబ్ క్యాలెండర్ను మీరు డిసైడ్ చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేసుకున్నారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వేరు, స్పెసిఫిక్ డేట్ చెప్పినారు మీరు. వడ్లు అమ్మకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాం, డిసెంబర్లో కరెంటు బిల్లు సోనియా అమ్మనే కడుతుంది అని మీరే స్పెసిఫిక్గా చెప్పిండ్రు కనుక మేము అడుగుతున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టుంటే మాకు 5 ఏళ్ల సమయం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ మీరు స్వయంగా తేదీలతో సహా చెప్పారు కనుక తప్పకుండా మేము అడుగుతాం. నంబర్ 1. నంబర్ 2, మా విషయానికి వస్తే రెండండి, మేము ఎన్నికల హామీలు ఇవ్వకపోయినా మేము చేసినవి చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం మా మేనిఫెస్టోలో లేదు, ఎన్నికల ప్రసంగంలో చెప్పలేదు. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు 11,000 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి అమలు చేశాం. రైతు బంధు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమా 1,11,000 మంది రైతులకు రైతు బీమా కింద 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాయం చేశాం, ఎన్నికల్లో చెప్పలేదు. ఇలా కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, చాలా అంశాలు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి మేము చేశాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి 1-2 మేము చేయలేకపోవచ్చు, అందువల్లనే ప్రజలు మమ్మల్ని ఓడించారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మిమ్మల్ని మీరు గెలిపించారు కదా, మేము చేయలేదని మీరు చెప్పే మీరు అధికారంలోకి వచ్చారు. మేము చేయలేదని చెప్పి మీరు ఏమన్నారు, 9వ తారీఖు నాడు మొదటి సంతకం ఇదే, ఫిబ్రవరి 1 నాడు జాబ్ క్యాలెండరు, మీరు డిసెంబర్ నెల 4000 పెన్షను, డిసెంబర్లో ఉచిత కరెంట్ స్టార్ట్ అయ్యిద్దని మీరు డేట్లతో సహా చెప్తే మేము చేయలేదని మమ్మల్ని ఓడించవచ్చు, మీరు చేస్తారని మిమ్మల్ని గెలిపించారు. చేయడం మీ బాధ్యత, అడగడం మా బాధ్యత. ఏంటి అసలు మీ ఓటమికి ప్రధానంగా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? నాయకులు, కార్యకర్తలు అంతా అటెండ్ అయ్యారు, దానికి ఏం చెప్పారు ప్రధానంగా మీ ఓటమికి? చాలా అంశాలు మా దృష్టికి వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాకుండా మీరు చేసిన తప్పులు. ఒకటి, సరే, కాంగ్రెస్ యొక్క అబద్ధాలు, సోషల్ మీడియాను తిప్పికొట్టడంలో కాంగ్రెస్
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మా వైఫల్యము అదొకటి మా కార్యకర్తలు చెప్పారు. యూట్యూబ్ ఛానల్స్ కానీ మనము దాన్ని తిప్పికొట్టడంలో వెనుకబడ్డామని కానీ, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆచరణ సాధ్యం కానీ అంటే అందమైనటువంటి హామీలు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ, మూడోది మా పథకాలు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో వేశారు, కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయింది. మేము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఇచ్చినవా అని అన్నారు. మాకు మా గ్రామాల్లో పట్టు కోల్పోయాము. ఉదాహరణకు రైతు బంద్ వేస్తే ఆన్లైన్లో వేశారు, రైతు బీమా వస్తే ఆన్లైన్లో వేశారు, అట్లా పెన్షన్లన్నీ బ్యాంకుల్లో వేశారు, కొత్త పెన్షన్లు ఇచ్చినా బ్యాంకుల్లో వేశారు, రేషన్ కార్డులు ఇస్తే మీ సేవలో అప్లై చేసుకుంటే డైరెక్ట్ కార్డులు వచ్చినాయి. అంటే కార్యకర్తల ద్వారా మీరు చేయలేకపోయడం వల్ల మేము ప్రజల దగ్గర అంత చనువు తగ్గింది మాకు, మేము ఓటు వేయించడంలో మాకు ఇబ్బంది అయింది అనేటువంటి విషయం కానీ, ఇట్లా చాలా అంశాలు తెచ్చారు. కొంత పార్టీ కూడా కార్యకర్తలకు దగ్గరగా పనిచేయాల్సి ఉంటుండే, మీరు ప్రభుత్వం మీద దృష్టి పెట్టినంత పార్టీ మీద దృష్టి పెట్టలేదు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ప్రక్రియలో కొంత వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసినారు. ఇట్లా చాలా అంశాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సూచనలు ఇచ్చారు. సరే, డెఫినెట్గా అందులో చాలా విలువైనటువంటి సూచనలు కూడా వచ్చాయి. మా నాయకులు మా కార్యకర్తలు కనుక వాళ్ళు ఏం చెప్పినా పార్టీ మంచి కోసం చెప్తారు కనుక వాటన్నిటిని కూడా మేము జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటున్నాం. స్వయంగా కేసీఆర్ గారు కూడా వాళ్ళు రాతపూర్వకంగా కొంతమంది రాసిస్తే వాళ్ళకి ఫోన్లు చేసి కూడా మాట్లాడారు. వాటన్నిటిని కూడా ఆయన చదువుతున్నారు. సో పార్టీ సీనియర్లందరూ కూడా వాటిపైన డీటెయిల్డ్గా కూడా రివ్యూ చేసి మేజర్గా వచ్చినటువంటి వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అధికారంలో ఉండి అధికారం పైనే ధ్యాస పెట్టి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారు, పార్టీని గాలికి వదిలేశారు ఒక రకంగా అనే విమర్శలు మీ నాయకులు కార్యకర్తల నుంచి చాలా వస్తున్నాయి. అక్కడక్కడ ఆఫ్ ద రికార్డ్, ఇంకా కొన్ని చోట్ల ఆన్ ద రికార్డ్ కూడా మాట్లాడుతున్నారు. నేనే చెప్పాను కదా, దాంట్లో ఏముంది, దాంట్లో కొంత మేము పాలన మీద, ఎందుకంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని రాత్రింబవళ్ళు కొన్ని మంచి పనుల మీద దృష్టి పెట్టాం. నిజానికి సరే ఇలా మా మీద బురద జల్లుతుండొచ్చు, మా మీద ఏదో ఓడిపోయామని చేస్తుండొచ్చు. ఎంత మార్పు వచ్చిందండి తెలంగాణలో? రాష్ట్రం వచ్చినాడు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న ఈ తెలంగాణలో ఇవాళ ఒక ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం అయిందంటే మా కృషి లేదా? ఇవాళ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా దేశంలో అతి ఎక్కువ వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దనమంటే ఒట్టిగా ఏదైనా మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో అయితే రాదు కదా బ్రదర్. అట్లా కొంత మంచి పని చేసినాం. తాగునీరులో ఇలా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో సర్టిఫై చేసింది ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ. 60 ఏళ్లలో గాంధీ మేము చేశాం కదా. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చాము, అదేవిధంగా సాగునీరు ఇచ్చాము, పంట ఉత్పత్తి పెరిగింది, రైతు ఆత్మహత్యలు ఆగినాయి, రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును ఇచ్చి చూపించాము, రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం తెచ్చాము, రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా మేము బాగు చేసి చెరువుల సామర్థ్యం పెరిగింది, సాగు వసతి పెరిగింది. అట్లా చాలా మంచి కార్యక్రమాలు కూడా కొన్ని చేసినాం మేము. హరీష్ గారు, వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, దాంతో మీ కింద ఎమ్మెల్యే నుంచి పై రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికార మదం అని, అహంకారం నెత్తికెక్కిందని, కళ్ళు నెత్తికెక్కాయని, కార్యకర్తలు నాయకులను పట్టించుకోలేదని, ప్రగతి భవన్ లోపలికి మంత్రులను కూడా రానివ్వలేని పరిస్థితి అని, ఇలాంటి చాలా విమర్శలు మీ మీద వస్తున్నాయి. ఇప్పుడు ఇది అగైన్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే. మంత్రులను రానియలేదని, ముఖ్యమంత్రి గారు కలవలేదని, ఈ దుష్ప్రచారాన్ని మేము తిప్పికొట్టడంలో ఫెయిల్ అయినాం బేసికల్లీ. అక్కడ ఎందుకు రానిచ్చారు? ప్రగతి భవన్ కి చాలా మందిని మీరు అలౌ చేయలేదు కదా. మీరు మా ఎమ్మెల్యేలను ఎవరినని అడగండి. అసలు ఎమ్మెల్యేలు ఈ కేసీఆర్ గారితో మాట్లాడినంత ఫ్రీగా, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినంత ఫ్రీగా ఎవరితో మాట్లాడి ఉండరు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో 3 గంటలు 4 గంటలు ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సార్లు కలిసి కేసీఆర్ గారితో ఓపెన్ గా మాట్లాడు. ఆయన కలిసిన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గెలిచిన ఎమ్మెల్యే ఈ మధ్య నన్ను మా ఆఫీస్కి వచ్చి కలిశారు. ఆయన చెప్పిన విషయం, హరీష్ గారు ఒక్కడు తప్ప మా పార్టీ నాయకులు ఎవరు మాకు అందుబాటులో లేరు, కనీసం ఫోన్ చేస్తే మాకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా హరీష్ రావు తప్ప ఇంకెవరూ లేరు మాకు. 100% తప్పు. గెలిచిన ఎమ్మెల్యే ప్రెసెంట్ మీ 39 మందిలో ఒక ఎమ్మెల్యే నాకు చెప్పిన మాట ఎవరు ఏంటో నాకు తెలియదు, నేను చెప్పాను కూడా. కానీ అట్లాంటి పరిస్థితి ఉండదు మా పార్టీలో. నిజానికి కేటీఆర్ గారు కూడా ఆయన ఉండేటువంటి పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యవహారం వల్ల కావచ్చు, కానీ వీ యూస్ టు మీట్ ఎవ్రీ వన్. అది అన్నిటికంటే ముఖ్యంగా అసలు మా బాస్ మా కేసీఆర్ గారే చాలా టైం ఇచ్చేవాడు. ఆయన అసలు వేరే ఆయన యావిగేషన్ ఏముందండి, ఆయనకు అలవాట్లు కానీ ఇతర ఆలోచన కానీ ఉండేది కాదు. ఆయన నిరంతరం అయితే పరిపాలన లేకపోతే
పార్టీ ప్రభుత్వం మీద దృష్టి పెట్టిండే తప్ప ఆయన ఇప్పుడు రోజులో 16 గంటలు ఈ రాష్ట్ర పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టి పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఆయనకు అసలు ఇంకొక యావిగేషనే ఉండదు కేసీఆర్ గారు. అంటే మీరు చూసే ఉంటారు ఎన్నికల ప్రచారంలో కానీ ప్రజాపాలన వస్తుందని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా అక్కడ బారికేడ్లు ధ్వంసం చేసి ప్రజాపాలన వచ్చేసింది, ఇప్పుడు ప్రగతి భవన్లోకి ఎవరైనా రావచ్చు అని ఇన్వైట్ చేశారు ప్రజల్ని. అంటే ప్రగతి భవన్ దూరం నుంచి చూసిన ప్రజలు దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం వచ్చాక ఇప్పుడు ఏమైంది తెలియదా మీకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేట్లు పెట్టిందే కిరణ్ కుమార్ రెడ్డి, మేము పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పెట్టిన ఇనుప కంచెలు గేట్లు. నంబర్ 1. నంబర్ 2, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తారు అన్నారు. ఒక్కరోజు కలిసిండు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ రెండోసారి కలిస్తే అంత ఈజీ కాదు. మీరేం చెప్పింది మరి? మేము కలవలేదు, మేము రోజు కలుస్తాడు ముఖ్యమంత్రి అన్నారు. ఒక్కటే నాడు కలిసిండు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ రెండోసారి నాడు కలిస్తే ఒట్టు. ఏం చేసిన తర్వాత లే ఇక వారంకు 2 రోజులు కలుస్తామన్నారా కళ్యాణ్ గారు? వారంకు 2 రోజులని రోజు ఒక మంత్రి కూర్చుంటాడు అన్నారు. ఒక 3 వద్దులు మంత్రులు కూర్చున్నారు. తర్వాత మంత్రులు కూర్చోడు బంద్ అయింది. వారంకు 2 రోజులని ఒక అధికారిని పెట్టిండు, ఐఏఎస్ అధికారిని. ఇప్పుడు ఐఏఎస్ అధికారి కూడా బంద్ అయింది. ఇప్పుడు పోయి మీరు చూడుండాడు ఎవరున్నారు? 3-4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అంతే. ఈ పని కలెక్టర్లు చేసింది కదా. మా ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారము కలెక్టర్లను ప్రజావాణి పెట్టి మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ కూర్చొని కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దాన్ని పరిశీలించి న్యాయం చేయండి అని మేము అమలు చేశాం. మీరేం చెప్పినారు? అసలు ఏదో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కలిస్తలేడు. మీరే పాటి కలిసింది? ఇప్పుడు ఒక్కటే రోజు కలిసి సినిమా చూపించారు మీరు. 2వ రోజు తర్వాత ముఖ్యమంత్రి లేడు, 5వ రోజు తర్వాత మంత్రులు లేరు. అది రోజు పోయే ప్రజావాణి 2 రోజులకు వచ్చింది. ఐఏఎస్ అధికారి పోయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చారు. ఇవాళ ఎవరు మాట తప్పిండ్రు? మరి ఏం మార్పు వచ్చింది? మార్పు అంటే ఇదేనా? సో అట్లా బురద జల్లడం చాలా ఈజీ అండి. వాస్తవంగా ఈరోజు జరుగుతుంది అని మనకు తెలియదా? అంటే ప్రజలతో కొంత మీకు కనెక్షన్ తెగిపోయింది, దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది ఒకటి. రెండవది, కొంతమంది సిట్టింగ్లను మారిస్తే బాగుండేది, మార్చాలని ఈవెన్ నాకున్న సమాచారం కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మార్చాలి సిట్టింగ్లను కొంతమందిని అన్నా కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. దానివల్లే ఈ ఫలితం అనేది చాలామంది అభిప్రాయం. అంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుల వారికి వారి వ్యూహం వారికి ఉంటుంది, అందరి విని వారు నిర్ణయం తీసుకుంటారు. పోయినసారి మేము సిట్టింగ్లు మార్చలేదు, అద్భుతమైన విజయం వచ్చింది కదా. సో ఈ హ్యాజ్ ఇస్ ఓన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఎట్లుంటుందండి, గెలుపుకేమో అందరూ వారసులే, ఓటమికి ఎవరు వారసులు కాదు, అందరూ పక్కడి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో గెలుపైనా ఓటమైనా అందరం బాధ్యత తీసుకోవాల్సిందే, అందరూ కలిసి సమిష్టిగా సమీక్షించుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఇంకొక 2-3 అంశాలు కూడా గత ఎన్నికల్లో చాలా కీలకంగా చూపించాయి. అందులో ఒకటి, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య చాలా అనుబంధం ఉంది, ఆ రెండు ఒకటే, వాళ్ళిద్దరికి ఎవరికి ఓటేసినా ఒకటే అనే ప్రచారం. దానికి వాళ్ళు చూపించిన ఎగ్జాంపుల్ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కవిత అందులో మెయిన్ ఫ్యాక్టర్గా కేసీఆర్ కూతురు కవిత అసలు యాక్చువల్గా ఉన్నారు మొదలు. ఆమె మీద కేసు లేదు, ఆమె తప్పించారు కేసు నుంచి ఒక రకంగా. దీనివల్ల ఆ 2 పార్టీలు ఒకటే అని ఎస్టాబ్లిష్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాదంటారా? అంటే లిక్కర్ కేసు అనేది ప్రభావం చూపలేదా? కళ్యాణ్, ఇప్పుడు ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ గోబల్స్ ప్రచారం చేయడంలో సక్సెస్ అయినరు, దాన్ని తిప్పికొట్టడంలో మేము ఫెయిల్ అయినాం. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, కవిత గారు సుప్రీంకోర్టుకు వెళితే కోర్టులో ఆవిడకి రిలీఫ్ వచ్చింది, అరెస్ట్ నాట్ టు టేక్ ఎనీ కోయిజివ్ స్టెప్స్ అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద ఆవిడ అరెస్ట్ ఆగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఏం చేసింది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిజంగా మైనార్టీల్లో కొన్ని సెక్షన్స్లో మా మీద అపనమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటని మెల్లగా ఒక్కొక్కటి అర్థమవుతుంది కదా. 10 ఏళ్ళు మేము అదానీని పక్కకు పెడితే ఇవాళ అదానీని అలమించుకున్నది ఎవరండి? ఒకవైపు ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ గారు మోడీ గారికి ప్రధానే డబుల్ ఇంజన్ అంటే మా అదానీ ప్రధాని వీళ్ళే డబుల్ ఇంజన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు అదానీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు. మరి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆయనతో అల్మించుకొని 12,000 కోట్ల అగ్రిమెంట్ చేసినారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటే అదానీ ఈ రాష్ట్రంలో ఎందుకు అడుగుపెట్టలేకపోయిండు? మరి మోడీకి అంత దగ్గర వాడైతే మేము నిజంగా మోడీతో కలిసి ఉంటే అదానీ ఎప్పుడో ఈ రాష్ట్రంలో వచ్చి ఉండేవాడు కదా. నంబర్ 1. నంబర్ 2, మేము 2 ఎమ్మెల్సీలను మేము నామినేట్ చేస్తే గవర్నర్ గారు ఆపిపెట్టారు. ఒక పార్టీ అధ్యక్షుడు, స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి వ్యక్తిని ఇవాళ మీరు నామినేట్ చేస్తే అదే గవర్నర్ గారు వెంటనే దాన్ని ఆమోదించారు. అంటే ఇవాళ ఎవరు బీజేపీతో కుమ్మక్కైనట్టు? 2. మూడవది
మా బిల్లులు ఆ రోజు మా బిల్లులు మేము రెండోసారి ఆమోదం చేసి పంపిన గవర్నర్ గారు సంవత్సరాల తరబడి పరిపాలనకు సంబంధించినటువంటి బిల్లులు ఆపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కుంటుపడే విధంగా మమ్మల్ని అడ్డుపడ్డది గవర్నర్ గారు అంటే అది బీజేపీ కదా. అది ఇన్ఫ్యాక్ట్ బీజేపీ మమ్మల్ని అడ్డం పెట్టింది. ఇవాళనేమో మీరు క్లియర్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ కుమ్మక్కైంది మీరు, కానీ మీరు సక్సెస్ఫుల్గా కవిత గారిని అడ్డం పెట్టి చూపించే ప్రయత్నించారు. యాక్చువల్గా కవిత గారిని సుప్రీంకోర్టు స్టే వల్ల ఆగింది, కానీ మీరు దాన్ని ఒక బూచిగా చూపించి మా మీద బురద జల్లినరు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇవాళ మైనార్టీలకు కనీసం మీరు మినిస్టర్ ఇవ్వలేదు. ఇవాళ మేము ఉండగా ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి పదవులు ఇచ్చిందేమో బీఆర్ఎస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ కనీసం మైనార్టీలకు ఈరోజు మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితి. మైనార్టీలకు వాళ్ళు ఇవ్వలేదు, మీరు మహిళలకు ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. మహిళలకు మేము ఇద్దరికి ఇచ్చాం, ఇంకా ఉన్నాయి పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, అది పక్కన పెడతా హరీష్ గారు. కవిత అరెస్ట్ అనేది పక్కన పెడదాం, బీజేపీకి సంబంధం లేదనుకున్నా. లిక్కర్ స్కామ్ లాంటి ఒక స్కామ్ లో ఒక మహిళగా ఉన్న కవిత గారు బీజేపీ మా మీద దుష్ప్రచారం చేస్తుందండి. బీజేపీ ఈ దేశంలో ఏం చేస్తుందో తెలియదు. దాని ప్రభావం ఎన్నికల మీద పడింది కాదండి. మీరు అది ప్రూవ్ అయితే, అది కోర్టులో తీర్పు వస్తే మీరు కరెక్టేనండి. ఇవాళ రేపు ఎట్లా జరుగుతుందండి? బురద జల్లడమే తప్ప నీ మీద పెట్టిగా నువ్వు ఉన్నావంటే ఎట్లయితుంది? నిజానిజాలు బయటకు రావాలి. అల్టిమేట్గా న్యాయస్థానం తీర్పిస్తే అప్పుడు మీరు అనండి అది కరెక్ట్ అని. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని ప్రతిపక్షాల మీద బీజేపీ చేస్తున్నటువంటి దాడిది. ఎక్కడ ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షాలను ఏదో ఒక కేసులో ఇరికియడము, బురద జల్లడము, ప్రజల్లో అపనమ్మకాలు సృష్టించడము, అనుమానాలు సృష్టించడము, తద్వారా రాజకీయాన్ని నడిపిస్తుంది ఇలా బీజేపీ. ఆ విషయాలు ప్రజలు గమనిస్తున్నారు కదా. హరీష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బీఆర్ఎస్ పార్టీని, కొంతమంది బీఆర్ఎస్ అధికారులను, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ అరవింద్ కుమార్ మీద ఈ కార్ రేస్ ఏదో సంథింగ్ కేసు ఉంది. తర్వాత బాలకృష్ణ మన హెచ్ఎండిఏ రైరాక సెక్రటరీ కూడా ఉన్నారు, ఆయన మీద ఏసీబీ దర్యాప్తు 500 కోట్లు 400 కోట్లు అంటున్నారు. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు. ఇదే కాదు, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ, ఇవన్నీ అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా బయటకు తెచ్చి దాన్ని చూపించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్పి మిమ్మల్ని ఇంకా డిమోరల్ చేయడం, బీఆర్ఎస్ని ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ఇందాం. మన రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మనం. జిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, జిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం, బోను సిద్ధం, రమ్మను మీ పులి. రైట్. అంటే నేను ఎందుకు అడిగా ఈ ప్రశ్న అంటే, మీరు రేవంత్ రెడ్డిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేశారు, ఓటుకు నోటు కేసులో ఆయన దొరికాడు. ఆ తర్వాత ఒకసారి డ్రోన్ ఎగిరేశారు ఫామ్ హౌస్ కాడ ఏదో అని చెప్పి అరెస్ట్ అయ్యారు. అవన్నీ ఆయన మనసులో పెట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేసినట్టయితే కనిపిస్తుందా మీకు? అట్లేమన్నా అనిపిస్తుందా? 2-3 విషయాలు. మొదటిది, మీరు లండన్కి సంబంధించిన వీడియో చూపించారు. ఒక ముఖ్యమంత్రి ఎక్కడన్నా విదేశాలకు పోయినప్పుడు మా దేశం గొప్పది, మా రాష్ట్రం గొప్పది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రానికి రండి అని ఈ రాష్ట్రం యొక్క, ఈ జాతి యొక్క, ఈ దేశం యొక్క గొప్పదనాన్ని పెంచే విధంగా ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన పోయింది ఎక్కడ, మాట్లాడింది ఎక్కడ, ఆ వేదిక ఏంటిది, 100 మీటర్ల లోతున పాత్ర పెడతా అనేది మాట్లాడుతున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా చెల్తుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సింది ఏంటంటే 100 రోజుల్లో హామీలు ఎలా అమలు చేయాలో మీరు దృష్టి పెట్టాలి. 100 రోజుల్లో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు తప్ప మా మీద ఏదో సెన్సేషన్ కోసమో, బ్రేకింగ్ల కోసమో, హెడ్డింగ్ల కోసమో పంచి డైలాగులు కొడితే ప్రజలు సహించరు. అది ప్రతిపక్షంలో ఉంటే నడుస్తుంది. ఇక బిల్లా రంగాన్ని ఇంకేదో మాట్లాడుతున్నారు. సో అదే నేను అనేది బేసికల్లీ ఏంటంటే, అది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాదు. అది ఆ కుర్చీ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా, ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా ఉంది. ఆయన చేయాల్సింది ఏంది? నిజంగా నువ్వు హామీలు అమలు చేయి. ప్రజలు ఎప్పుడు హర్షిస్తారు?
నువ్వు 4,000 పెన్షన్ ఇస్తే హర్షిస్తారు, నువ్వు 15,000 రైతు బంధు ఇస్తే హర్షిస్తారు, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే హర్షిస్తారు. ఇలా మా మీద ఏదో విమర్శించి 4 డైలాగులు కొట్టినంత మాత్రాన అది సమాజం హర్షించదు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. సో మాకు మాట్లాడరాక కాదు, మేము సంస్కారం లేక కాదు, కాకపోతే మేము కొంత పద్ధతిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఆయన మాట్లాడినప్పుడు తప్పకుండా మా పార్టీ నాయకులు శ్రేణులు కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నువ్వు ఒకటి మాట్లాడితే 2,000 నిన్ను చూపిస్తాయి, తప్పకుండా నీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు కనుక ప్రజలకు ఇచ్చే హామీలు అమలు చేయండి, మెరుగైనటువంటి పాలన చేయండి. మాకంటే బాగా చేయడం మీ ద్వారా మీరు ప్రజల మెప్పు పొందగలుగుతారు. అంటే గతంలో 10 ఏళ్ళుగా ఆయన టార్గెట్ చేశారు మీరు కాబట్టి. ఎవరు టార్గెట్ చేసిండ్రండి? నువ్వు పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా పైసలతో దొరికినప్పుడు ఒక ప్రభుత్వం పట్టుకుంటుంది పోలీస్, దాంట్లో మీరు కక్ష సాధింపు ఎట్లయితుందండి? దాని కక్ష సాధింపు అని ఎట్లా అనుకుంటారు? ఆయన రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొంటూ దొరికిపోయినాడు, దాన్ని కక్ష సాధింపు అక్రమంగా కేసు పెడితే అక్రమంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే తప్పనొచ్చు. అది పట్టపగలు వీడియోలో అంత ఓపెన్గా బహిరంగంగా దొరికిన తర్వాత దాన్ని మేము కక్ష సాధించినామని ఎట్లా అంటారు? అంటే ఈ నేపథ్యంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ విచారణ కానీ, తర్వాత అరవింద్ కుమార్, బాలకృష్ణ, ఇట్లా అధికారులను టార్గెట్ ఏ విచారణ చేసుకొని మాకేం అభ్యంతరం లేదు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏ విచారణ అయినా చేసుకోండి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక గోబల్స్ ప్రచారం. బేసికల్లీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో జరపండి విచారణ. మేమనేది ఈ విచారణలు మీరు చేసుకొని మేము అడ్డంకి లేదు, కానీ మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అనే దాని మీద మేము మాట్లాడతాం. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు వాళ్ళొక ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, సెక్రటరియట్లో లంకె బిందెలు దొరకపాయి, ఖజానా ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, ఇది 7 లక్షల కోట్లు అని చెప్పి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని, దానికి గ్యారంటీ ఇవ్వని అప్పులను కూడా ప్రభుత్వ ఖాతాలో జరిపి ఉన్నది 3,80,000 అయితే 7 లక్షల కోట్లనే ఒక దుష్ప్రచారం. ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినా ఏమొస్తుంది? నిర్ణయం రాదు, ఒక క్వాలిటీ డెసిషన్ రాదు. ఇది అవినీతి అని, దాని మీద ఎంక్వైరీ అని, దీని మీద ఇజ్జేయమన్నమని అంటే ఒక అబద్ధాలను పదే పదే పాలనలో కూడా దుష్ప్రచారం చేస్తూ ఇంకా ప్రతిపక్షాన్ని మీద బురద జల్లే ప్రయత్నం. ఆ రోజు ఏమో మీరు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం, మళ్ళీ అదే వైఖరి. సో ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, నువ్వు ప్రచారంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే మా మీద బురద జల్లినామంటే నడుస్తుంది. ఇలా అధికారంలో ఉండి మా మీద బురద జల్లితే ఎట్లయితుంది? నౌ యూ హ్యావ్ టు డెలివర్ ద గూడ్స్, నౌ యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ వర్డ్. నీ మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ప్రజలకు పనులలో మీరు మెరుగైన పాలన చూపించడం ద్వారా చూపించాలి తప్ప ఈ రకంగా ఇంకా ఈ దుష్ప్రచారం చేస్తే కుదరదు కదా. అంటే మిమ్మల్ని కాదు హరీష్ రావు గారు, కీలక నాయకులు మీరు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో కూడా నాయకులను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీకు చూపిస్తాను, తర్వాత దానిపై క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు అయితే జడ్పీటీ చేయండి తప్ప ఇలా సర్పంచ్ కూడా రైట్ హరీష్ గారు, అది ఎందుకు చూపించాం మీకంటే మీ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సందీప్ రెడ్డి మాధవరెడ్డి గారి కుమారుడు. అలాంటి నాయకుడిని పోలీసు వాళ్ళు వేదిక మీదకి వెళ్ళి బలవంతంగా తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంకా 5 ఏళ్ళు మీకు అధికారం ఉండదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. మీ నాయకులను, కార్యకర్తలను మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? ఎందుకంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ జడ్పీటీసీ సహా చాలామంది నాయకులు, కార్యకర్తలు, సిరిసిల్ల అంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వెళ్ళి. మిగిలిన దగ్గర ఎలా ఆపుకుంటారు మీరు నాయకులను, కార్యకర్తలు? ఇవన్నీ పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడతారు? ఎలిమినేట్ మాధవరెడ్డి గారి కుమారుడు కనుక సందీప్ రెడ్డి గారు గెలిచారు అని మాట్లాడారు. అసలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎవరండి? నెహ్రూ లేకపోతే ఇందిరా ఉందా? ఇందిరా లేకపోతే రాజీవ్ ఉన్నాడా? రాజీవ్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు ఉన్నారా? సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉన్నారా? ఏదో గొంగళ్ళ కూర్చొని ఎంటకలేరినట్టున్నది మీ కథ. సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా? అసలు
ఎంత గొప్ప నాయకుడు మాధవరెడ్డి గారు, ఆయన ఎంత గొప్ప పేరుంది నిజామాబాద్ నల్గొండ జిల్లాలో వారికి, వారు ఎన్ని సేవలు చేసినారు. ఇవాళ వెంకటరెడ్డి గారు మీరు మీ తమ్ముడు మీరుండొచ్చు, మీరుంటే మీ తమ్ముడు వస్తాడు, కానీ నువ్వు మాత్రం ఈ రకంగా అంటే చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి, ఎదురుదాడి. అసలు ఒక జెడ్పీ చైర్మన్ పట్టుకొని ఆ సభాధ్యక్షత వహిస్తున్న జెడ్పీ చైర్మన్ పోలీసులను పెట్టి లాగడం అనేటువంటి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఐ థింక్ మీ ఇలా అధికారం ఉందని మీరు చలాయిస్తారేమో, కానీ ప్రజల మైండ్లో అన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో మా కార్యకర్తలు ఎవరు ఏం అధైర్యపడరు, ఎందుకంటే మాది కొత్త కాదు కదండి, ఉద్యమాలు కదా అమ్మాయి. అసలు మేము బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి, పోరాటాల నుంచి, త్యాగాల నుంచి ఇవాళ తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, మేమందరం జైళ్ళలో పోయించిన వాళ్ళమే. నేను అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో అసలు నేను అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు. సో అది దానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు, బెదిరిపోరు. మేమందరం కూడా సమిష్టిగా పోరాడతాం. తప్పకుండా మా గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్లో, క్షేత్రస్థాయి నాయకులకు, కార్యకర్తలకు మేము అండదండలు అందిస్తాం, గట్టిగా ఎదురొడ్డి పోరాడతాం, ధైర్యాన్ని ఇస్తాం. దాంట్లో మేమేం భయపడేది, జంకేది ఉండదు. అయినా ఇటువంటి చర్యల్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇవాళ ఏమైపోయిందంటే రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి అంటారు, ఎదురుదాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అఫ్కోర్స్ ఇది ఎక్కువ కాలం నిలవదు. ఇలాంటి నిజంగా మేము ఆ పని చేసినామండి. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఇలాంటి విచారణలు, ఎంక్వైరీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించినాము ఎక్కడన్నా? మేము ఆ రోజు కాంగ్రెస్ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినా మేము అనుకున్నామంటే అసలు కొత్త రాష్ట్రము, మనము ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో దాని మీద సమయం పెడదాము, దాని మీద కష్టపడదామని ప్రయత్నం చేసాం తప్ప ఇట్లా మేము కాంగ్రెస్ నాయకులు వెంటబడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దాని మీద మేము ఆ రోజు ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళేందంటే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చలాయించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నడవదు, నిలబడదు. దే విల్ పే ఫర్ దట్. ఉద్యమ సమయంలో ట్రబుల్ షూటర్గా హరీష్ రావు గుర్తింపు ఉంది. ఎక్కడైనా హరీష్ రావు కనిపించేవారు. అయితే అధికారంలోకి వచ్చాక హరీష్ రావుకు కొంత పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. చాలా మంది బయట అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో మళ్ళీ హరీష్ రావు హీరోలు అవుతారా అన్నా? అలానే భాయ్ సాబ్ నువ్వు నన్ను ఈ ప్రశ్న చాలాసార్లు అడిగినావు, అధికారంలో అడిగినావు, ప్రతిపక్షం. నేను మళ్ళీ అదే చెప్తా. వాట్ ఎవర్ పార్టీ సేస్ హరీష్ రావు విల్ ఇంప్లిమెంట్ దట్. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తా. అధికారంలో ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా, ప్రతిపక్షంలో ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా. రైట్. ఇంకొకటి ముఖ్యంగా ఉన్న విమర్శ మీ మీద, తెలంగాణ గురించి పోరాడే పార్టీ అని మీరు చెప్తారు, తెలంగాణనే మా ఎజెండా అని చెప్తారు. ప్రతి దగ్గర తెలంగాణ, జై తెలంగాణ లేకుండా మీరు నిద్ర లేవరు. మీ పార్టీ నుంచే పేరు తీసేశారు కదా తెలంగాణ. పార్టీ పేరు మారచ్చు, సిద్ధాంతం మారలేదు, మా లక్ష్యం మారలేదు. మా లక్ష్యం తెలంగాణ వెల్ఫేరు, మా లక్ష్యం తెలంగాణ బాగు, తెలంగాణ ప్రజల కోసమే మేము పనిచేస్తాం. మా సిద్ధాంతంలో మార్పు లేదు, మా పోరాటంలో మార్పు లేదు, మా పాలనలో మార్పు లేదు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రమే మా ఎజెండాగా మేము పనిచేస్తాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. టైం విల్ టేక్. యాజ్ ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా నేను ఒక్కడిగా తీసుకునే నిర్ణయం కాదు, ఏ నిర్ణయమైనా పార్టీ తీసుకుంది. అంటే కర్ర విడిచి సాము చేస్తుంది బీఆర్ఎస్ అనే విమర్శ మీరు పార్టీ మార్చినప్పుడు, హెలికాప్టర్లలో దేశవ్యాప్త పర్యటనలకు వెళ్ళినప్పుడు ఒక విమర్శ మీపై వచ్చింది. మీతో ఈ రోజు కలిసిన నాయకులు రేపు పోయి వేరే కూటమిలో చేరిపోయారు. కుమారస్వామి ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మీతో కలిసిన్నాడు, మీతో మాట్లాడాడు, ఇక్కడ పార్టీ ఆవిర్భావంలో వచ్చున్నాడు, కట్ చేస్తే ఆయన బీజేపీలో చేరాడు. నితీష్ కుమార్ ఆయన కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిన్నటి వరకు ఇండియా కూటమిలో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది అనుకోండి. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒక రకంగా మంచి డిస్కషన్ మీరు అవకాశం. ఇవాళ ఇండియా కూటమి పేక మీడియాలాగా కూలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాదు అనేది ఈ నిర్ణయాలు కనబడుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ మేము మొదటి నుంచి కూడా చెప్పింది అదే, కాంగ్రెస్ పార్టీ కలుపుకపోలేదు అని. ఇవాళ నితీష్ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు పోయిండు, మమతా బెనర్జీ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు పోయింది. తర్వాత వెస్ట్ బెంగాల్లో కేరళలో సిపిఎం పార్టీ కాంగ్రెస్తో కలిపి పనిచేయమని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ మేము కాంగ్రెస్తో పనిచేయమన్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ విపక్షాలను కలుపుకపోవడంలో, బీజేపీని ఎదుర్కోవడంలో టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఈ వారం రోజుల్లో జరిగిన ఈ 4 నిర్ణయాలతో ఈ దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేటువంటి విషయం ఇలా స్పష్టమవుతుంది. మళ్ళీ బీజేపీని ఎదుర్కోవాలంటే అగైన్ రీజనల్ పార్టీసు, కూటమి మాత్రమే ఎదుర్కోగలుగుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే మా లక్ష్యమని కొంతమంది ఏడవుతారు. ఇక
బెంగాల్లో 0 అయిపోయి, ఢిల్లీలో 0 అయిపోయి, మీకు అసలు ప్రధానమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టిపోయింది, కేరళలో సిపిఎం పార్టీ అంటే ప్రధానమైనటువంటి విపక్ష పార్టీలను కలుపుకోవడంలోనే మీరు టోటల్గా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఒక రకంగా ఇండియా కూటమి అనేది ముక్క చెక్కలైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను అంటుంది ఏంటంటే, మీరు తెలంగాణ అనే పేరునే మీ పార్టీలో నుంచి తీసేసి దేశవ్యాప్త పర్యటనలు చేసి ఇక్కడ ఓడిపోయి అక్కడ అవకాశం లేక ఏంటి అని. అక్కడ అవకాశం లేదని ఎందుకంటారు? అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 1, 2 ఇందాక నేను చెప్పిన సరే మా కార్యకర్తల అభిప్రాయాలు, అందుకే మేము ఇప్పుడు 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు 172 గంటల సమీక్ష జరిగింది. దాదాపు 16,000 మంది కార్యకర్తలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అందరూ రాతపూర్వకంగా ఇచ్చారు, కొంతమంది మాట్లాడి చెప్పారు. ఈ అన్ని విషయాలను కూడా మేము చర్చించి వాటన్నిటిని అవగాహన చేసుకొని అండ్ బేషరతుగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ తన తప్పులను సవరించుకోవడానికి పెద్ద మొహమాట పడాల్సిన అవసరము లేదు, అందులో తప్పు కూడా లేదు. సో మీరు చెప్పినటువంటి సూచనలు కావచ్చు, అన్నటువంటి మాటలు కావచ్చు, మా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి మాటల్ని మేము సమీక్షించుకుంటాం, డెఫినెట్గా తప్పులను సవరించుకుంటాం, ముందుకు పోతాం. దానికే ఉంది. ఓటమి చెందిన తర్వాత ఓటమిని అంగీకరించాల్సిందే, తప్పులను సవరించుకోవాల్సిందే. దానికి బేషిజాలు అడ్డం ఉండాల్సిన అవసరం లేదు. అవి అడ్డుపడితే మేము ఇంకా నష్టపోతాం. మీ నాయకుల్లో కూడా చాలామంది మీతో కూడా వచ్చి ఉంటుంది అభిప్రాయం, పేరు మార్చాలి, మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేసుకోవాలి, తెలంగాణ ఉండాలి పేరులో అనేది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే జాతీయ రాజకీయాల్లో పోటీ చేయొద్దని రూల్ ఉందా? లేదు కదా. వాటన్నిటిని కూడా సమీక్షించుకుంటాం. సూచనలు సలహాలు వచ్చాయి, మా పార్టీ రాష్ట్ర కమిటీలో పెట్టుకొని వాటన్ని సూచనలు సలహాలను సమీక్షించి ఏది కరెక్ట్ అనుకుంటే అది నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు, దానికంటే ముందు ఇంకా రాజ్యసభ ఎన్నికలు, 3 రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం ఉంది. మీకున్న సంఖ్యాబలం ప్రకారం మీకు 1, కాంగ్రెస్కి 2 వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ 3వ సీటుకు కూడా పోటీ నిలిపబోతుంది మాకున్న సమాచారం. దానికి ఎందుకు కారణం ఏంటంటే అది కూడా చెప్తాను మీకు. మీ మెదక్ జిల్లాకు చెందిన 3-4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసారు ఈ మధ్య. హరీష్ రావుకు ఎలాంటి సమాచారం లేదు దాని గురించి, కేసీఆర్కి ఎలాంటి సమాచారం లేదు. కట్ చేస్తే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సింగిల్గా వెళ్ళి కలిశారు. కారణాలు, రకరకాల కారణాలు చెప్పొచ్చు వాళ్ళు. అంటే ఇలా కలవడం వల్ల కొంతమంది వాళ్ళతో టచ్లో ఉన్నారు, వాళ్ళ సహకారంతో 3వ రాజ్యసభను కూడా దక్కించుకుంటాం. ఐ డోంట్ థింక్ కళ్యాణ్ గారు, అంటే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుందని మేము అనుకోము. సపోజ్ మేమైతే హుందాగా ఉన్నాం. సపోజ్ స్పీకర్ ఎన్నిక జరిగింది, స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వండి అంటే మేము నామినేషన్కు వెళ్ళాము, మేము ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు మేము సహకరించాము. ప్రజాస్వామ్యబద్ధంగా మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో రైట్ రాయల్గా మాకు ఒక రాజ్యసభ రావాలి. కాంగ్రెస్ పార్టీ అలాంటి దానికి ప్రయత్నం చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మా వ్యూహం మాకు ఉంటుంది. తప్పకుండా మా స్థానాన్ని మేము దక్కించుకుంటాం. అంటే హరీష్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొత్త కాదు మీకు, కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా మీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆయన ఇండిపెండెంట్గా పార్టీ ఆదేశాలను ధిక్కరించి గెలిపించుకున్నారు. ఆ తర్వాత క్రాస్ ఓటింగ్ కూడా 1-2 సార్లు జరిగింది. మీ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయారు. గతంలో మీరు కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలను ఖాళీ చేశారు, ఈవెన్ సిపిఐని కూడా మీలో కలుపుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు కలుపుకుంటే తప్పని ఎలా అంటారు? సరే అండి, వాళ్ళ వ్యూహం వాళ్ళది, మా వ్యూహం మాది. సరే, డెఫినెట్గా రాజకీయాలు కొన్ని నేను టీవీ ముందు చెప్పలేకపోవచ్చు. వాళ్ళు ఒక వ్యూహం అవలంబిస్తే దానికి తప్పకుండా మేము ప్రతి వ్యూహం అవలంబిస్తాం. ఓకే, అంటే మీకేమన్నా అనిపిస్తుందా అలా మేము తీసుకున్నాం కదా పార్టీలను, అలా ఈ విషయం అని కాదు, వేరే పార్టీ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నారు, ఎల్పీలు విలీనం చేసుకున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా మీరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? నాకు తెలిసి మా పార్టీ నుంచి అట్లా శాసనసభ్యులు పోయే అవకాశం ముమ్మాటికి లేనే లేదు. ఎందుకంటే చాలామంది కూడా సీనియర్ శాసనసభ్యులు మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మా పార్టీ నుంచి వాళ్ళు అనుకున్నట్టుగా 2/3 శాసనసభ్యులు వెళ్ళి అందులో చేరేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకు మరి లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారొచ్చు, మేమే అధికారంలోకి వస్తామని మీ నాయకులు కూడా కొంతమంది, కళ్యాణ్ శ్రీఆర్ లాంటి వాళ్ళు ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు కొంతమంది. బీజేపీ వాళ్ళైతే మేము అధికారంలోకి వస్తామని కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీ అది అంతర్గత వ్యవహారం, వాళ్ళ విషయం మేము ఎందుకు మాట్లాడతాం. కానీ మా పార్టీ, ఇన్ఫ్యాక్ట్ మా నాయకుడు అయితే చాలా గౌరవప్రదంగా చెప్పినారు కేసీఆర్ గారు,
ప్రజాస్వామ్యంలో మనం ఓటమిని అంగీకరించాల్సిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన గంట సేపట్లో ప్రగతి భవన్ను ఖాళీ చేసి వెళ్ళిపోయిన నాయకుడు కేసీఆర్. వితిన్ 1 అవర్ ప్రగతి భవన్ నుంచి ఆయన వెళ్ళిపోయినారు. సో వెంటనే రాజీనామా ఇచ్చాం, ప్రగతి భవన్ ఖాళీ చేశాం. అంతే తప్ప ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు, ప్రతిపక్ష పాత్రనే పోషించాలని చెప్పి మా పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కూడా స్వయంగా మా నాయకుడే మా అందరికి కూడా చెప్పారు. శ్రీహరి గారు అన్నటువంటిది వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుకుంటున్నారు, అది ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు పోతుందో చూద్దాము అనేటువంటి మాటే తప్ప అట్లాంటి కూలగొట్టే ఆలోచన మాకు లేదు, ఆ అవసరం మాకు లేదు. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సిట్టింగులతో సహా 9 మంది సిట్టింగ్లు ఉన్నారు మీకు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాయకుల చెప్తా చూడు, ఇవాళ పొద్దున ఒక్కొక్క పార్లమెంట్ నుంచి నాకే నలుగురు పోటీ చేస్తామన్నా టికెట్ ఇప్పియండి, కేసీఆర్ గారికి చెప్పండి, నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తాను. నా దగ్గరికే ఇవాళ తక్కువ 15-20 మంది వచ్చిపోయినాయి పొద్దున్న నుంచి. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. పోయినసారి మేము 88 సీట్లు గెలిచినాం, బీజేపీ కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలవలేదా? మేము గెలవడానికి ప్రశ్న ఏముంటుందండి? ఒకటి, ఇవాళ వాళ్ళే హామీల అమల్లో విఫలమైపోయి చర్చ జరుగుతుందండి. ఇలా గ్రౌండ్లో 8 గంటల కరెంటు కోతున్నదండి. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. సాయంత్రం 5:30కు పోతే రాత్రి 11:30 దాకా ఎక్కడా వ్యవసాయానికి కరెంట్ ఉండడం లేదు. ఉదయం పూట 6 నుంచి 8 వరకు, వారంలో 3 రోజులు 4 రోజులు, రోజు కొన్ని జిల్లాల చొప్పున ఉదయం పూట కూడా రైతాంగానికి కరెంట్ కట్ చేస్తూ ఉన్నారండి. 30వ తారీఖు వస్తే కూడా పెన్షన్ రానటువంటి 4000 పెన్షన్ మాట దేవుడెరుగు కానీ 2000 పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మోటార్లు కాలడం స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వీల్ బౌన్స్ బ్యాక్. తప్పకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకున్నది. అంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తున్నట్టు అసలు రేవంత్ రెడ్డి సహజమండి. అయ్యో మమ్మల్ని కలవలేదా ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళి కలవడం, క్యాంప్ ఆఫీస్ లేదు కదండి. ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తే అటు పోయి కలుస్తారు. దానికి ఏముంది? అపాయింట్మెంట్ అడిగినప్పుడు సెక్రటరీలు ఇస్తే సెక్రటరీ పోతారు, ఇంటి దగ్గర ఇస్తే ఇంటి దగ్గర పోతారు. దానికి అంత మాత్రాన దానికి ఏదో ఇది వాళ్ళంతా వాళ్ళే స్పష్టం చేసింది. ఇన్ఫాక్ట్ నేను కాదు, నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ పార్టీలోనే అని చెప్పి కూడా అంతకంటే పెద్ద మాట ఇంకేముంటుంది? అంత స్పష్టంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో గురించి చెప్పిన నేతలు మీ పార్టీలో వచ్చి చేరిపోయారు నెక్స్ట్ డే గతంలో. ఐ డోంట్ థింక్ అవర్ పార్టీ ఎమ్మెల్యేస్ విల్ లీవ్. ఒక్క మనిషి కూడా పోరు. మెదక్ లోక్సభ పక్కన గజ్వేల్ ఉంది, ఎలాగో హరీష్ రావు ఉన్నారు సిద్దిపేట. ఆ 2 నియోజకవర్గాల బలంతో మెదక్ లోక్సభ తప్ప ఇంకా గెలిచే అవకాశం ఎక్కడా లేదు బీఆర్ఎస్. కానీ దానికి విమర్శలకు ఏం చెప్తారు? మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో? ఈ 2 పార్టీల కంటే మాకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఎందుకంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, ప్రశ్నించే గొంతుక కావాలి. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలు ఎవడున్నా, తెలంగాణ కోసం పోరాడేవాడు, తెలంగాణ ప్రయోజనాలను నిలబెట్టేవాడినే గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ఆలోచించండి, లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ను 7 మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు గొంతు విప్పింది, పోరాడింది బీఆర్ఎస్. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇవాళ కేఆర్ఎంబీ విషయంలో 10 ఏళ్ళు మేము కేఆర్ఎంబీ ప్రాజెక్ట్కి ఇవ్వకుండా మేము ఆపినాం. ఇవాళ బీజేపీ వాళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు, ఢిల్లీలో పోయి కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులను అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచి మేము ఆ హామీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మేము వాళ్ళ మీద ఒత్తిడి పెట్టగలుగుతాం. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే చేస్తామని వాళ్ళు చేయలేదు కదా. అంటే ప్రజలు వాళ్ళకు ఎంపీ ఎన్నికల్లో ఓడించడం ద్వారా గుణపాఠం చెప్తే, మేము డిసెంబర్లో ఇస్తామన్న ఉచిత కరెంట్ ఇవ్వలేదు, 4000 పెన్షన్ ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు, మెగా డిఎస్సి ఇవ్వలేదు కనుకనే ప్రజలు మమ్మల్ని ఓడించిందంటే కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి. అందువల్ల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్రంలో బీజేపీ మీద మేము పోరాడాలంటే ఖచ్చితంగా ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తని మేము ఇంకా బలంగా కాంగ్రెస్ మీద పోరాటం చేసి వాళ్ళ మేనిఫెస్టోను అమలు చేయించి ప్రజల పక్షాన మేము నిలబడగలం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలోకి వస్తాం, తెలంగాణకు నిధులు ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ ఆల్రెడీ మేము అక్కడ అధికారంలో ఉంటే ఇక్కడికి నిధులు తేగలుగుతాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్తుంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. గల్లీలో ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ప్రశ్నించే గొంతు కావాలి. ఎందుకంటే 2 మంచి క్వశ్చన్ వేసినారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం అనేది కళ, ఇసుకనైపోయింది కాదే.
మమతా బెనర్జీ వాయే, ఆమ్ ఆద్మీ వెళ్ళిపోయే, సిపిఎం పార్టీ వెళ్ళిపోయే, నితీష్ కుమార్ వెళ్ళిపోయి, ఇంకెక్కడి కాంగ్రెస్ అధికారం అది ఇచ్చుకపోయింది, అయిపోయింది దాని పని. బీజేపీ అంటారా, పోయినసారి 4 ఎంపీలు గెలిచారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు, ఏం తెచ్చారు, కిషన్ రెడ్డి గారు, ఒక్క ప్రాజెక్ట్ తెచ్చిందా? ఈ రాష్ట్రానికి కనీసం కొత్తవి తెచ్చి విడిచిపెట్టండి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీయో లేదా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ను తెరిపించే విషయంలో ఏం సాధించింది? వీళ్ళు పోరాడలేరు, వీళ్ళు గొంతు విప్పలేని పరిస్థితి. అందువల్ల రేపు పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా, తెలంగాణ ప్రయోజనాల మీద గట్టిగా పోరాటం చేయాలంటే అదొక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. సో కాంగ్రెస్ గెలిచేది లేదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది. బీజేపీ గెలిచింది, ఆల్రెడీ మనం 4 ఎంపీలను గెలిపించిన కేంద్ర మంత్రి ఉన్న ఈ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం 0. అందువల్ల బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణకు తప్పకుండా ఒక గొంతుకైతుంది. తెలంగాణ ప్రజలకు వాణిని బాణిని ఖచ్చితంగా పార్లమెంట్లో వినిపించగలుగుతాం. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టి ఈ 420 హామీలు అమలయ్యేదాకా మేము నిరంతర పోరాటం ఖచ్చితంగా చేసి వీళ్ళను మెడలు వంచైనా సరే ఆ హామీలు అమలు చేపిస్తాం. చివరిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎలాగూ నిర్ణయం తీసుకుంది గతంలో, ఇప్పుడు వెనక్కి వెళ్తుందా ముందుకెళ్తుందా పక్కన పెడితే, కేసీఆర్ గారు కానీ గతంలో పోటీ చేశారు మెదక్ ఎంపీగా, కరీంనగర్, మహబూబ్ నగర్ ఎంపీలుగా పోటీ చేశారు, మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఒకటి. రెండవది, కవిత గారు గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. అరవింద్ను ఓడించి తీరుతా అంటూ గతంలో ఒకసారి ఎక్కడ సవాల్ చేసినట్టు కూడా ఉన్నారు ఆమె. మళ్ళీ నిజామాబాద్ బార్లో దిగుతారా? ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, ఎంపీలు గెలిచే అవకాశమే బీఆర్ఎస్కు లేదు. దమ్ముంటే వాళ్ళని పోటీ చేయమనండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరైనా వాళ్ళే నిలబడని అని సవాల్ చేస్తారు మిమ్మల్ని. తప్పకుండా మా వ్యూహం మాకుంటుంది. ఎక్కడ అనగాలో, ఎక్కడ లెవ్వాలో, ఎక్కడ ఎలా రాజకీయంగా ప్రత్యర్థుల యొక్క వ్యూహాలను చిత్తు చేయాలో ఆ వ్యూహం మాకు కూడా ఉంటుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం డెఫినెట్గా. అయితే పార్టీలో ఇప్పుడిప్పుడే చర్చలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేసీఆర్ గారు 1వ తేదీ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత మొన్నటి పార్లమెంటు సమావేశాల సమీక్ష సరళిపైన రివ్యూ ఉంటుంది. ఎంపీ అభ్యర్థుల మీద కూడా పార్టీ ముఖ్యులందరితో కూడా కేసీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఎవరో ఎక్కడిని పెట్టడం ద్వారా, ఎలాంటి అభ్యర్థులను పెట్టడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అనే దాని మీద పార్టీ అందరం కూర్చొని సమీక్ష చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకించి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే పోటీ చేయాలి కదా. చేస్తారా చేయరా మీరు 4 రోజులు ఓపిక పట్టండి. చేయడం కరెక్టా, చేయకపోవడం కరెక్టా? ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో ఉంటే పార్టీకి మేలవుతుందా, ఎంపీగా ఢిల్లీలో ఉంటే పార్టీకి మేలవుతుందా, ఈ రాష్ట్రానికి ఏది మేలవుతుంది అనేది అన్నీ కూడా ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రైట్. ఫైనల్గా మీకు ఒక బయట కేటీఆర్ గారిది వినిపిస్తాను, దాని తర్వాత ఆ క్వశ్చన్తో క్లోజ్ చేద్దాం. కేటీఆర్ ఇవాళ ఈయన మాట్లాడుతాడు, ముఖ్యమంత్రి 100 మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ను. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడుతున్నాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రైట్. ఇది ఎందుకు వినిపించాను మీకంటే, అంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవించడంలో, గుర్తించడంలో బీఆర్ఎస్కి ఏమైనా ఆహం ఒడ్డు వస్తుందా, లేకుంటే ఇంకేదైనా అడ్డం వస్తుందా? ఆయన చాలా తక్కువగా చూపించే ప్రయత్నం లాగా అనిపిస్తుంది కదా. కళ్యాణ్, ఇప్పుడు వారి స్పీచ్లోనే కనబడ్డది. ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టిన? ఢిల్లీ, లండన్లో పోయి 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ పార్టీ దొక్కుతా అని మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక ప్రతిపక్ష పార్టీని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీని, కేసీఆర్ లాంటి గారి వ్యక్తిని పట్టుకొని ఆయన మాట్లాడిన భాష ఎట్లా ఉన్నది, మా పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఎట్లుంది అంటే, ఆయన ఏమన్నా మాట్లాడినా మేము మాత్రం ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకొని ఉండాలా? మా కార్యకర్తల్ని, మా శ్రేణుల్ని మేము ధైర్యం చెప్పాల్సిన అవసరం మాకు ఉండదా? డెఫినెట్గా మీరు ఒక ప్రశ్న, 1 వేలు మా వైపు చూపించినప్పుడు 2 వేలు మీ వైపు చూపిస్తాయి కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగంలో మా మీద విపరీతంగా బురద జల్లేటట్టుగా ప్రసంగాన్ని క్యాబినెట్ ఆమోదించి మీరు గవర్నర్ గారి చేత మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేయొచ్చు. శాసనసభలో వైట్ పేపర్లు పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు లండన్లో పోయి మా మీద ఇష్టం ఉన్నట్టు తిట్టొచ్చు. మీ మంత్రులు నోటికొచ్చినట్టు 36 ముక్కలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీని, బొంద పెడతామని మీ మంత్రులు మాట్లాడతారు. నువ్వు 100 మీటర్ల లోతున పాత్ర పెడతాను నువ్వు మాట్లాడతావు. మీరందరూ ఈ రకంగా మాట్లాడినప్పుడు దాన్ని
స్పందిస్తారా స్పందించరా? అందువల్ల ఇది మీ మాటకు జవాబుగా మాట్లాడినటువంటి మాట కానీ మాకు మేముగా మాట్లాడిన మాట కాదు. మేము ముందు చాలా హుందాగా ఉన్నాం. మేము స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించినాం. మేము అన్ని రకాలుగా గౌరవంగా నడపాలనుకున్నాం సభను. కానీ ఇది తెరలేపింది ముందు కాంగ్రెస్ పార్టీ. తెరలేపి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ధీటైనటువంటి సమాధానం మేము చెప్తాం. అంటే 50 రోజులే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే వాతావరణం 5 ఏళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా? ఎలా ఉండబోతుంది రాజకీయం? మీరే చూస్తారు కదా, రైట్, మీరే చూస్తారు. డెఫినెట్గా మాకు చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు నాకు అర్థమవుతున్న కాడికి ఏంటంటే ఈ వైట్ పేపర్లు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వీళ్ళు చెప్పేది పార్లమెంట్ ఎన్నికల దాకా ఇస్తే ఇంకొకటో రెండో హామీలు అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హామీలు మేము అమలు చేయలేము, ఈడేదో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము కానీ ఈడ లంక బిందెలు లేవు, అందువల్ల మేము ఇచ్చిన హామీలలో అమలు చేయలేమని చేతులు ఎత్తేస్తారు. మీరే చూస్తారు. పార్లమెంట్ ఇదంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ప్రచారం నేను అర్థం చేసుకుంటున్నది యాజ్ ఎమ్మెల్యేగా నా అనుభవం నుంచి ఇది ఈ హామీలు అమలు చేయలేము అని చేతులు ఎత్తడానికి ఒక పథకం ప్రకారంగా వ్యూహం ప్రకారంగా ఇదంతా చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అడ్డున్నాయి కనుక నడుపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో రైతులకు కరెంటు పరిస్థితి ఎట్లుంటుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళ హామీల అమలు ఎట్లుంటుంది అనేది మళ్ళీ మీరే టెంటివ్కి పిలవండి, తప్పకుండా ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. హరీష్ రావు గారు 2001 నుంచి క్షణం తీరిక లేకుండా అప్పుడు తెలంగాణ సాధన కోసం 2014 వరకు తెలంగాణ వచ్చాక మంత్రిగా చాలా కీలకమైన బాధ్యతలు, ఆరోగ్య శాఖ మంత్రి, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ, ఇరిగేషన్, చాలా కీలక శాఖలు చూస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. 50 రోజులుగా ఇప్పుడు కొంత రిలాక్స్ అయ్యారా? ఫ్రీ టైం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది మాకు? ఇటు పార్లమెంట్ సమీక్షా సమావేశాలు, శాసనసభ నియోజకవర్గ సమీక్షలు, ఎమ్మెల్యేగా మా నియోజకవర్గ బాధ్యతలు, మా జిల్లా బాధ్యతలు, మా పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు. అఫ్కోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే పని చేయాలనుకుంటే పని ఉంటుంది, లేదనుకుంటే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాలు అంటే ఇంకా కొద్ది రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయితే కొంత టైం దొరుకుతుందని అనుకుంటున్నాం. మేము చాలా రోజులుగా కొన్ని పుస్తకాలు చదవాలనుకున్నాము, కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నాము, చేయలేకపోయినాం. డెఫినెట్గా అట్లాంటి టైం దొరికితే ఇంకా మా నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఇంకా జాతీయ అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు కానీ, కొన్ని మంచి పుస్తకాలు చదవడం కానీ, సో అవసరమైతే కొన్ని కాలమ్స్ రాయడం ద్వారా కానీ, పత్రికలకు కొన్ని ఆర్టికల్స్ రాయడం ద్వారా కానీ, ఇట్లా మా సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకొని సమాజం కోసం, పార్టీ కోసం, మన రాష్ట్రం కోసం పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ హరీష్ రావు గారు. మొత్తానికి మీకు కొంత సమయం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఇస్తారా లేదా అనేది చూడాలి. వాళ్ళ మాటలు అవన్నీ మనం చూస్తున్నాం. మీకు ముందు కూడా యుద్ధమే జరిగే అవకాశం కనిపిస్తుంది. అవినీతి ఆరోపణలు, విచారణలు, దర్యాప్తులు ఇవన్నీ కంటిన్యూ అయ్యేలా అయితే కనిపిస్తున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం.